హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎవడైనా మహా అయితే ఎన్నిసార్లు ఓట్లు వేసుంటారన్నా? దొంగ ఓట్లు వేసినా కూడా 2 సార్లు 3 సార్లు వేసుంటారు. మీరు ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి గురించి వింటే మీరు జుజుబి అనమాట. ఎందుకు జుజుబి అంటే వీడి ఏజ్ 16 సంవత్సరాలు. అంటే ఓటు వేసే హక్కు కూడా రాలా. అట్లీస్ట్ వీడికి ఓటర్ కార్డు కూడా ఉండదు. 18 మినిమం కదా. సో అదేంటో నాకు అర్థం కాదు. ఇండియాలో పెళ్లి చేసుకోవాలంటే 21 సంవత్సరాలు రావాలి, ఓటు వేయాలంటే 18 సంవత్సరాలు కాదు. అన్ని కూడా 21 చేయొచ్చు కదా అని అడగాలనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ చేయరుగా, ఎందుకంటే ఓట్లు తగ్గిపోతాయి. సో ఇక్కడ నేను చెప్పబోయే వాడి వయసు 16 సంవత్సరాలు. వీడి పేరు రాజన్ ఠాకూర్. 16 సంవత్సరాల కుర్రోడు. వీడు ఎన్నిసార్లు ఓటేసాడో తెలిస్తే మీ బుర్ర బ్లోక్ అయిపోతుంది. ఎందుకంటే వీడు దగ్గర 8 సార్లు ఒకే డ్రెస్ మీద ఒకసారి డ్రెస్ మార్చి ఓట్లు వేయటం జరిగింది. 8 సార్లు వెళ్లి బీజేపీకే ఓటేశాడు. 2024 ఎలక్షన్ లో జరిగినటువంటి ఈ అద్భుతం గురించి కనుక మీరు తెలుసుకోకపోతే తప్పు చేసినట్లే. ఒకడెళ్ళి 16 సంవత్సరాల పిల్లి పిత్రే బచ్చా నాయలుగాడు వాళ్ళ బాబు లోకల్ బీజేపీ లీడర్ అని తెలిసి వీడు వెళ్ళి 8 సార్లు బీజేపీకి ఓటు వేశాడు. అది రికార్డు చేసి వాడి దగ్గర పెట్టుకున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. దేశంలో ఎలక్షన్ కమిషన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదో ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే ఇంత దారుణమైన ఎలక్షన్స్ ఏ కంట్రీలో జరగవేమో మరి ఆలోచించుకోండి. వీడు వయసు 16, వేసింది 8 ఓట్లు. వీడు 8 సార్లు వెళ్ళిన అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ, అక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అభ్యర్థులు కానీ ఎవడు కూడా అబ్జెక్షన్ చెప్పకుండా 8 సార్లు ఓట్లు వేయించారంటే ఎంత దారుణంగా బీజేపీ పాలన నడుస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. వీళ్ళ ఫాదర్ అనిల్ సింగ్ ఠాకూర్. ఇతను లోకల్ బీజేపీ లీడర్. అదే విధంగా గ్రామంలో పంచాయతీ సర్పంచ్లు ఉంటారు కదా, ఆ విలేజ్ సర్పంచ్ అనమాట. వీడు రిటర్నింగ్ ఆఫీసర్స్ కళ్ళ ముందే, అదే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ముందు నుంచి వెళ్ళి 8 సార్లు ఫోన్ తీసుకొని వెళ్ళి, సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళి రికార్డ్ చేసి 1వసారి 2వసారి 3వసారి 4వసారి అంటూ లాస్ట్ లో ఇట్లా 8వసారి అని కూడా చూపిస్తాడు. ఇటువంటి దరిద్రుల్ని గురించి మీరు ఆలోచిస్తే దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఎంత దారుణంగా ఎలక్షన్స్ నిర్వహిస్తుంది, దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎంత ఘోరంగా ఉందనేది ఒకసారి అర్థం చేసుకోండి. మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఒక సింగిల్ రూమ్ లో 80 మంది వివిధ ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నట్టు క్రియేట్ చేసి 80 మందికి ఓట్లు ఒక సింగిల్ బెడ్రూమ్ ఓటర్ సింగిల్ రూమ్ లో క్రియేట్ చేసి వాళ్ళందరి ఫేక్ ఓట్లని క్రియేట్ చేసినట్టుగా, అదే విధంగా ఒక ఇంట్లో దగ్గర 40 మంది, సింగిల్ బెడ్రూమ్ లో 40 మంది ఉన్నట్టుగా క్రియేట్ చేసి చివరికి అక్కడికి టీవీ ఛానల్ వాళ్ళు వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ మేమే ఉన్నా ఎవడు లేడు ఇక్కడ అని క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు అంటున్నారు. అటువంటి పరిస్థితి డైరెక్ట్ గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ ఓట్లు వేసారు కదా, ఈ వీడియో ఒకసారి చూడండి. మీరు 8 సార్లు వేసాడు ఈ బచ్చగాడు. చూడండి. ये है नंबर 2। ये है 3रा नंबर, विवेक का है। ठीक है, मैं डाल रहा हूँ, वोट देख लो। 3रा नंबर है। तीसरा 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 ठीक है। ये है चौथा नंबर आ गया है। पांचवा वोट है, ये 5वां देख लो। 5वां है 5वां। 5 वोट डाल चुका हूँ, 6वां लेके जा रहा हूँ और ये भी वोट पड़ेगा, 6वां भी वोट पड़ेगा।
जी बिल्कुल छठवां पड़ेगा। छठा वोट छठा। 7वां वोट 7वां। आठवां। చూసారు కదా, ఇదంతా జరిగింది ఫరూక్బాద్ లో. ఇంత జరిగినప్పటికీ, ఇన్ని ఫేక్ ఓట్లు పడ్డప్పటికీ, ఎంత ఈవీఎంలు మేనేజ్ చేసి అదే విధంగా దొంగ ఓట్లు వేయించిన ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్ట్రల్ ఆఫీసర్స్ కానీ ఎవడో పట్టుకున్నప్పటికి కూడా అక్కడ గెలిచిందంత 2674 ఓట్లతోనే గెలిచింది. అంటే ఎంత దారుణంగా ఓడగొడుతుందో అర్థం చేసి, దీన్ని ఆల్రెడీ గమనించే సోలాపూర్ లో ఒక విలేజ్ ఓట్లు వేసిన వాళ్ళకి ఓట్లు పడలేదు, మన విలేజ్ లో ఎవడెవడికి ఓట్లు వేసాడో చెప్పండిరా, మనమేమో మన నాయకుడిని ఎన్నుకున్నాము, వాళ్ళంతా సంఘటితమై ఒక నాయకుడిని ఎన్నుకున్నారు, వాళ్ళకే ఓట్లు వేయాలి ముందే తీర్మానం చేసుకున్నారు. కానీ వీళ్ళు వాళ్ళకే ఓట్లు వేసినప్పటికీ కూడా ప్రతిపక్షం వాళ్ళు గెలిచారు. ఎలా గెలిచారు అనేది వీళ్ళకి అర్థం కాక సోలాపూర్ లో ఉన్నటువంటి ఊర్లో వాళ్ళే పోలింగ్ నిర్వహించుకుంటాం, ఎవడెవడ ఓటేస్తాడో చూద్దాం, వాడు ఎలా గెలుస్తాడో చూద్దాం అంటూ మాక్ పోలింగ్ వాళ్ళు నిర్వహించుకుంటా అంటే అసలు ఎలక్షన్ కమిషన్ 200కు పైగా బెటాలియన్స్ దింపి వాళ్ళ ఇంట్లోంచి బయటకు రాకుండా 144 సెక్షన్ ని అప్లై చేసి కుటుంబ సభ్యులను మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసినట్టు ఇంట్లో పెట్టి తాళాలేసి ఎవడు కూడా వాళ్ళ పద్ధతిలో ఓట్లు వేసి ఎవడెవడో గెలిచాడో తెలుసుకోవడానికి ఒప్పుకోలేదండి. అంటే ఇంత దారుణంగా భయంకరంగా ఎలక్షన్ కమిషన్ కట్టడి చేస్తుంది ప్రతి ఒక్కరిని. ఈ విధంగా చూసుకుంటా పోతే మొన్న రాహుల్ గాంధీ గారు చూపించారు కదా, ఆ ఇంట్లో సింగిల్ రూమ్ లో ఎంతమంది ఉంటున్నారు చూడటానికి వెళ్తే 2 ఫ్యామిలీ ఉంటున్నారు. అతను కూడా డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉన్నాడు. దాంట్లోనే 80 ఓట్లు క్రియేట్ చేసి 80 మందితో ఫేక్ ఓట్లు వేయించుకున్నటువంటి సిగ్గు లేని పార్టీ ఏదన్నా ఉందంటే బీజేపీ పార్టీ. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. So this is a 35 number house as claimed by Rahul Gandhi. We are trying to knock the door here and check with them how many of them are living here, because according to the voter list, as he has alleged, there are 80 voters in this particular house. Let us check with them how many of them are staying here. आपके घर में कितने लोग हैं? हम 2 और मेरा बच्चा 3 लोग हैं। मगर आपके घर में वोटर लिस्ट के हिसाब से 80 लोग से इधर यहाँ पे नहीं आपका ही घर है ना? ये आपका वोटर लिस्ट में नाम है यहाँ पे? बेंगलुरु में नहीं आपका नाम भी नहीं है। इसमें कोई आपका रिलेटिव है, कोई है क्या? देखो नहीं सर, कोई नहीं है। आप यहाँ पे बाड़े में रहते हो? हाँ रेंट। किसका घर है ये? उस सर का नाम जयराम रेड्डी है। कौन है वो? किस पार्टी का है? वो तो पता नहीं सर, हम इधर काम करने आए, इधर रेंट में रहता हूँ। कितने साल से आप यहाँ पे रहते हो? मैं 2 साल से रहता हूँ। 2 साल से। आपका नाम? दीपांकर का नाम शायद इसमें नहीं। आपका वोटर लिस्ट का नाम है बेंगलुरु में? कहाँ का हो? मेरा वेस्ट बंगाल का वोटर लिस्ट का नाम है आपका? हाँ मैं इधर 1 महीना आया सर। So you can see here it is the house of Dipankar. He says that he is living here from past 1 month, and it is a very small house where he can accommodate only 1 or 2 people, which has a hall and a kitchen and a bathroom, and it doesn't even have a bedroom. And as per the allegations made by Rahul Gandhi, he said that around 80 people have enrolled for voter list from this particular house number 35 here in Munreddy garden near Bellanduru. చూసారు కదా, ఇది ఇంత కుక్క బతుకు ఎవడన్నా ఉందంటే నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ బీజేపీదే కక్కిని కూడు కోసం ఆశపడి వదిలేసిన పెంటని తినుకుంటా బ్రతికే బ్రతుకులు వెళ్ళేనా అనిపిస్తూ ఉంది ప్రతిసారి. ఈడు 16 ఏళ్ల పిల్లి పిత్రే బచ్చగడుతూ 8 సార్లు ఓట్లు వేయించారంటే మీకు ఎన్ని ఓట్లు వేయించుంటారో ఒకసారి ఆలోచించండి. మీ ఓటు చోరీ అవ్వటం ఒకటి, మీ ఓటు మీ నాయకుడిని మోసం చేసి ఎక్కువ ఓట్లు వేయించటం ఇంకొకటి. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎలక్షన్ కమిషన్ అనేది ఇండియాలో ఒక పనికిమాలిన సంస్థగా అందరూ చెప్తూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.